ఎస్ఎల్బీసీ టనెల్లో సహాయక చర్యల కోసం రోబోల సహాయం తీసుకుంటామన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సొరంగంలోని చివరి 50 మీటర్లలో సహాయక చర్యలను ఇబ్బంది కలుగుతుందన్నారు. అక్కడి చర్యలు చేపడితే రెస్క్యూ ఆపరేషన్ చేసే వారికి ప్రమాదం ఉండే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట వద్ద ప్రమాదం జరిగిన ఎస్ఎల్బీసీ టనెల్ వద్ద సహాయక చర్యలను మంత్రి పరిశీలించారు. టనెల్ వద్ద పరిస్థితిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. సొరంగంలో జరిగిన ప్రమాదాల్లో ఇలాంటి క్లిష్టమైన ఘటన ఎక్కడా చోటు చేసుకోలేదని ఉత్తమ్ పేర్కొన్నారు. ఆచూకీ లభ్యం కాని కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రోగ్రెస్ గురించి మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గురించి నేను మళ్ళీ 11th వస్తాను. ముఖ్యమంత్రి గారి స్థాయిలో మరి వారు ఇక్కడ రావడమా, హైదరాబాద్లో 11వ తారీఖు సమీక్ష ఉంటుంది. ఆ తర్వాత మేము ఒక ప్రకటన చేస్తాం. జిల్లా నుంచి వచ్చిన ఈ క్యాడవర్ డాగ్స్ 3 మరి శరీరాలు ఉండే చోట ఆ ఇండికేషన్ ఉంది. అక్కడ ఉత్తరకాశీ నుంచి వచ్చిన రైట్ మైనర్స్ వాళ్ళు తవ్వుతున్నారు. బహుశా రేపటి వరకు తెలుస్తుంది. పరిహారం విషయాల్లో ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? తప్పనిసరిగా అంటే మేము వాళ్ళు ఇక లేరు అనే ఒక నిర్దిష్టమైన డెసిషన్కి వచ్చినప్పుడు మంచి స్థాయిలో కంపెన్సేషన్ ఇవ్వదు. కాబట్టి ఈ